శ్రీమాత్రే నమః. ఈరోజు వచ్చేసి గుడ్లు ఎండుచేప ములక్కాడ పులుసు పెట్టుకుందామండి. ఇదిగోండి పెనం పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను. ఇది చూడండి 4 కోడిగుడ్లు, ఎండుచేపలు, ములక్కాడ, పచ్చిమిర్చి పెట్టుకున్నానండి. ఇక మసాలా కూడా పెట్టుకున్నాను, ఉల్లిపాయ మసాలా. ఆయిల్ కాగిన తర్వాత మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్లు వేసుకుందామండి. ఇంకా ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. గుడ్లు వేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఎండు చేపలు కూడా కొంచెం వేయించుకుని తీసేసుకుందాం. ఈ చేపలు కూడా ఫ్రై అయ్యేది కదా, ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఏంటంటే ముళ్ళు అలా ఉడికేసుకుంటే ముళ్ళు అన్నీ బయటకు వచ్చేస్తాయి, మన చేత పక్కన పెట్టేసి ఈ ఆయిల్లోనే కొంచెం మసాలా పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం. ఏంటంటే ఉప్పు చూసుకుని వేసుకోవాలండి, ఇవి ఉప్పు చేపలు కదా వేసుకుంటాం కదా. ఇవ్వండి ములక్కాడ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసానండి. 1 నిమిషం అలా వేసుకుంటే మనకి వేగిపోతాయి కదా. కారం కూడా వేసుకుందామండి. స్పూన్నర కారం వేసాను, కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. 1 నిమిషం అలా వేసుకున్నాను. చింతపండు రసం వేసేసుకుందామండి. గుడ్లు కూడా వేసేసుకుందాం. ఎండు చేపలు లాస్ట్ వేసుకుందామండి. ఒక 2 నిమిషాలు దింపుదామనిగా వేసుకుంటే బాగుంటాయి. ఏంటంటే కరిగిపోయినట్టు అయిపోకుండా ఉంటాయండి. చూడండి, మూత పెట్టుకున్నాము. నచ్చిన వాళ్ళు స్వీట్ వేసుకోవచ్చండి, బెల్లం కానీ పంచదార కానీ. నచ్చకపోతే ఇలా బాగుంటుందండి. నేను ఇలాగే చేస్తానండి, స్వీట్ అయినండి. ఇప్పుడు చూద్దామండి ఎలా మరుగుతుందో. చాలా బాగా మరుగుతుంది కదా, సూపర్ మరుగుతుంది. ఇప్పుడు ఎండు చేపలు వేసేసుకుందామండి. చేపలు వేసేస్తున్నాను. ఈ ఉప్పు కారం అన్నీ పీల్చుకుని బాగుంటాయండి. మూత పెట్టుకుందామండి. 1 నిమిషం మనకు మరిగితే చేపల పులుసు రెడీ అయిపోద్దండి. ఎండు చేపల పులుసు మూత పెట్టేసుకుందాము. ఒకసారి చూద్దామండి రెడీ అయింది లేదన్నది. అదిగోండి, సూపర్ వచ్చిందండి, చాలా బాగుంది పులుసు. అయితే పులుసు చూస్తేనే స్మెల్ చూస్తేనే తినబుద్ధి అవుతుంది. ఎండు చేప స్మెల్ బాగుంటుంది కదండి, చాలా బాగా వచ్చింది. పులుసు కూడా ఉప్పు అన్నీ కూడా సరిపోయి గుడ్లు ఎండు చేపలు ములక్కాడ పులుసు మీరు ట్రై చేసి చూడండి, ఇలాగా చాలా బాగుంటుంది. సరే అండి, ఉంటానండి. వీడియో ముగిస్తున్నాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. కట్టేసానండి. చూడండి, సూపర్ ఉందండి. చల్లారిన తర్వాత మనం రైస్ వడ్డించి తింటే చాలా బాగుంటుంది.